దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు విశ్వాస పరీక్ష 23వ ప్రసంగం మనం వింటున్నాం. శ్రమలలో సహనము అనే ఒక అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడతాడు. శ్రమల్లో సహనం. శ్రమ తప్పకుండా మీకు ఈ లోకంలో కలుగుతుందని యేసు ప్రభు చెప్పినాడు కదా. యోహాను సువార్త 16:33లో ఉంది, ఈ లోకంలో మీకు శ్రమ కలుగు, ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను. అది మీకు సమాధానం కలుగుటకై నేను ఈ విషయంలో మీకు తెలియజేస్తున్నానని ప్రభువు సెలవిచ్చినాడు. ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, కానీ ఒక దేవుని బిడ్డగా, రక్షింపబడిన వ్యక్తిగా శ్రమలకు మనం భయపడాలా? శ్రమల నుండి మనం పారిపోవాలా? లేక దేవుని దూషించాలా? లేక విశ్వాసాన్ని వదిలిపెట్టాలనా? అదెన్నడూ విశ్వాసులు చేయరాని పని. విశ్వాసులు ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో ఉన్నారు, యేసును గురి పెట్టుకొని మరి పయనిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో కలిగే ఏ సమస్య కూడా నీవు జడియకూడదు, భయపడకూడదు, నిరాశపడదు, కృంగిపోకూడదని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. శ్రమల్లో సిరులున్నాయని భక్తులు అంటారు. 119 కీర్తన 71వ వచనం ఒకసారి చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని కీర్తనాకారుడు అంటున్నాడు. అవును, శ్రమ ఎప్పుడు కూడా మేలు. శ్రమల్లో మేలు ఉంది, శ్రమల్లో దీవెన ఉంది. శ్రమల్లోనే దేవుని చిత్తము మరి బయలుపరచబడుతుంది. శ్రమ లేకుంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టే. ఎందుకంటే నీకు శ్రమ కలగానే దేవుని దగ్గరకు వచ్చేస్తావు కదా. నీకు నొప్పి రాగానే వెంటనే దేవుడే గుర్తొస్తాడు. ఆపద రాగానే మందిరం గుర్తొస్తుంది కదా. కొద్దిగా రోగం రాగానే వెంటనే భక్తులు గుర్తొస్తారు, ప్రార్థన గుర్తొస్తుంది, పరిగెత్తుకొని వచ్చేస్తావు. అది నీకు మేలా కీడా? మేలే కదా, మేలే. కనుక ఈ లోకంలో శ్రమ కలిగినప్పుడు నువ్వు నిరాశపడకూడదు. ఏదో దేవుని చిత్తం నీ ద్వారా జరగబోతుందని అంతగా నువ్వు సంతోషించాలి. పరిశుద్ధ గ్రంథంలో నువ్వు శ్రమల్లో ఆనందించాలి, శ్రమల్లో నువ్వు సంతోషించాలి అని పౌలు భక్తుడు అంటున్నాడు. దేవుని కృప నిన్ను ఆవరించి ఆ శ్రమల్లో నీకు తోడుండి సహాయం చేసి దేవుని యొక్క పవిత్రమైన చిత్తము నీ పట్ల నెరవేరినట్లు, నీ ఆత్మీయ అభివృద్ధికి అది తోడ్పడినట్లు దారి తీస్తుందని మనం నేర్చుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. హెబ్రీ 12:7 ఆన్వర్డ్స్. 12:7 నుండి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరి శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వానికి అది నీతియు సమాధానకరమైన ఫలం ఇచ్చును. శిక్ష లేనివాడు లేక శ్రమ లేనివాడు దుర్బీజుడు అని వాక్యంలో ఉంది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీకు శ్రమ తప్పదన్నమాట. తండ్రి ప్రేమించే కుమారుని తప్పకుండా ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఏ తండ్రి ఊరుకుంటాడు? బిడ్డ పెడత్రోలే పోతే పోని అని ఊరుకుంటాడా? తప్పకుండా. ఎందుకంటే ఆ బిడ్డ కొరకు ప్రయాసపడుతున్నాడు, ఖర్చు చేస్తున్నాడు. తన కడుపును పుట్టిన బిడ్డ పాపం చేయకూడదు, త్రోవలో పోకూడదని తప్పకుండా
కుమారుని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, క్రమశిక్షణ నేర్పిస్తాడు. అలాగే దేవుని పిల్లలమైన మనకు అనేకమైన ఇబ్బందులు ఈ లోకంలో వస్తుంది. కానీ నిరాశపడద్దు, నిస్పృహ చెందకూడదు. ఇది నా మేలు కొరకే దేవుడు ఈ యొక్క శ్రమను నా జీవితంలో అనుమతించినాడని నిన్ను తగ్గించుకొని దేవుని కృపను కోరుకోవాలి. ఈ వాక్యము మనకు అలాగే బోధిస్తుంది. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. అయితే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షించక మానుతుండా? తప్పకుండా ఆయన క్రమశిక్షణ మనకు మన జీవితంలో నేర్పిస్తాడని వాక్యం మనకు బోధిస్తుంది. చాలా గొప్పగా ఆశీర్వాదాలు. ఎవరైనా మనల్ని తిడితే మనకు తిరిగి తిట్టని అవసరం లేదు. అది నీ మేలు కొరకు అనుకోవాలి. చెట్టుకి ఇంత ఎరువు పడ్డట్టు అనుకోవాలి. అబ్బా నాకు ఏదో ఆశీర్వాదం వస్తుంది, అందుకే వీళ్ళు తిడుతున్నారని. ఎందుకంటే వాక్యం మనకు అలాగే బోధిస్తుంది. పాపం చేసిన వారికి శిక్ష ఉంది, వారు పాపం చేసి శిక్ష అనుభవిస్తున్నారు. నీతిమంతులు కూడా శ్రమ అనుభవిస్తున్నారు. ఎందుకంటే వారిని దేవుడు ఇంకా పవిత్రంగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు తన భక్తి పత్రికలో ఇలాగ అంటున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. 1 Peter 1st chapter 7th verse. కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగు. దేవుని స్తోత్రం. నశించిపోయే సువర్ణంకే కావాలి. ఏం పరీక్ష కావాలి? అగ్ని పరీక్ష కావాలి. అప్పుడే అది పవిత్రపరచబడుతుంది. అందుకే భక్తులకు శ్రమలు వస్తున్నాయి. దేవుడు తన చిత్త ప్రకారమే మరి యోబు జీవితంలో శ్రమలను అనుమతించినాడు. దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ యోబు తన నోటితో ఏ పాపము చేయలేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది దేవుని దూషిస్తారు శ్రమల్లో, సహనం లేక. ఇదొక విశ్వాస పరీక్ష అన్నమాట. శ్రమల్లో నీకు సహనం లేదు, కానీ శ్రమ ద్వారానే నీకు ఓర్పు వస్తుంది. శ్రమ ద్వారానే నీకు దీర్ఘశాంతం అనే ఆత్మఫలము నీలో వృద్ధి చెందుతుంది. అంటే శ్రమల్లో నువ్వు దేవుని చిత్త ప్రకారం పవిత్రంగా ఉంటే పరిశుద్ధాత్మతోనే నింపబడతావని నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే శ్రమ ద్వారానే ఓర్పు. రోమన్స్ 5th chapter. అంటే ఈ శ్రమల్లో ఎన్ని బై ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనరిగి శ్రమలయందును అతిశయపడదు. యు షుడ్ గ్లోరిఫై ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే నీకు శ్రమ కలిగితే నువ్వు గర్వించాలన్నమాట. దేవుడు నా మీద పని కలిగి ఉన్నాడు, దేవుని దృష్టిలో నేనున్నాను, నా మీద పని సాగిస్తున్నాడని అంతగా సంతోషించాలి, అతిశయపడాలని వాక్యంలో ఉంది. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవదు. విశ్వాస పరీక్షలో శ్రమల్లో నీకేం కావాలి? సహనము కావాలి. తిరిగి 1 పేతురుకు వద్దాం. 13-14. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. కొందరు అంటారు మేము మంచి పనులు చేస్తున్నాం కానీ మాకు కీడు వస్తుందండి. కానీ ఎప్పుడైనా మంచి పనులు చేసేవారికి దేవుడు తోడుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు మీరు మేలు చేత ప్రతి కీడును ఏం చేయాలి? జయించాలి. దేవుని స్తోత్రం. ఓవర్కమ్ ఈవిల్ బై గుడ్. ఎవడన్నా నీ కీడు చేసినాడా? నిన్ను శ్రమ పెడుతున్నాడా? తిరిగి నువ్వు వాణ్ణి శ్రమ పెట్టడానికి కాదు నీ ఉద్దేశం ఉండాల్సింది. నువ్వేం చేయాలంటే వాడిని నీ ప్రేమతో స్వాధీనం చేసుకోవాలి, వాడిని సహించాలి, క్షమించాలి. వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మీరు మేలు విషయమై ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడున్నాడు? ఎందుకంటే మేలు చేసే వారికి దేవుడు ఎప్పుడు తోడు ఉంటాడు. తర్వాత మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకూడి, కలవరపడకూడి. ఎంత మంచి మాట అండి. అబిగైలు అలాగే చేసింది కదా. అబిగైలు బహు రూపసి అంట, సౌందర్యవతి, గుణవంతురాలు, జ్ఞానవంతురాలు, సామర్థ్యం గల స్త్రీ. ఆయన దొరికిన భర్త ఎలాగున్నాడు తెలుసా? దుష్టుడు, దుర్మార్గుడు, త్రాగుబోతు, కలహప్రియుడని, పనికి మాలినవాడని ఒక దాసుడు వాని గురించి చెప్తున్నాడు. 1 సమయాలు 25వ అధ్యాయంలో ఉంది. అయితే ఇలాంటి వానితో ఈమె ఎలా కాపురం చేసింది? అది నాకు చాలా ఆశ్చర్యం. బ్యూటిఫుల్ ఉమెన్, వైజ్ ఉమెన్, వెరీ స్మార్ట్, బట్ లివింగ్ విత్ ఏ క్రూడ్ బిహేవియర్, హోప్లెస్ ఫెలో, డ్రంకర్డ్. ఎట్లా బ్రతికింది ఆమె? ఆమె కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె ఎన్ని ఎత్తులు వేస్తుంది, ఎంత పని చేస్తుంది. దావీదు యొక్క కనికరాన్ని ఆమె పొందుకున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు భర్త పిల్లలు కాపాడబడినారు, మరణానికి అప్పగింపబడలేదని వాక్యంలో ఉంది. అందుకే ఎవరి బెదిరింపులకు బెదరకుండా దేవుణ్ణి ఆశ్రయించాలని వాక్యంలో చూస్తున్నాం. 4వ అధ్యాయం చూడండి, పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీ ప్రియులారా
మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. దేవుని బిడ్డలకు శ్రమ వచ్చినప్పుడు అబ్బో ఈ శ్రమ వచ్చేసరి పెద్ద వింతపడే అవసరం లేదంట. ఏదైనా సమస్య, శ్రమ, శోధన, బాధ ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అందుకే విశ్వాసం అనే డాలు పట్టుకోమంటున్నాడు కదా. దుష్టుని అగ్నిబాణాలన్నీ కూడా ఆర్పడానికి నీ చేతిలో ఏముండాలి? విశ్వాసం అనే డాలు ఉండాలి. విశ్వాస పరీక్ష శీర్షికలో ఇవి నేర్చుకుంటున్నాము. తర్వాత క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. నింద, అవమానము, దెబ్బలు, హింసలు, అపనిందలు ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు అనుకోవాలంట, నేను దేవుని బిడ్డను, నేను యేసు ప్రభువును వెంబడిస్తున్నాను కాబట్టి యేసు ప్రభు ఎంతగా శ్రమల్లో సహించినాడు, నేను కూడా అలాగే క్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తురాలను అంతగా సంతోషించాలని వాక్యంలో సెలవిస్తున్నాడు. ప్రభు ముందే చెప్పినాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మరి సిలువ ఉంటుంది క్రైస్తవ జీవితంలో. సిలువ రకరకాల సిలువలు అన్నమాట. నీకు దేవుడు ఒక సిలువ ఇచ్చినాడు, నాకు ఒక సిలువ ఇచ్చినాడు. కానీ గొప్ప వాగ్దానం ఉంది ఏంటంటే, శ్రమల్లో నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఆయన ఉంటాడు, తప్పకుండా నిన్ను ఆదుకుంటాడని మరి ధైర్యము నీకు ఉండాలి. ఇక్కడ ఇంకో మంచి మాట 14వ వచనంలో చూడండి. 1 Peter 4:14, 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీద నిలుస్తుంది. మనం సహిస్తున్నాము, ఓర్చుకుంటున్నాము, ప్రేమ కలిగి ఉన్నాము, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము, అన్నీ భరిస్తున్నామంటే అది మన శక్తి కాదన్నమాట. ఆ శక్తి ఎవరి శక్తి? అది పరిశుద్ధాత్మ శక్తి. క్రీస్తు ఆత్మ మన మీద నిలుస్తుందన్నమాట ఆ శ్రమల్లో. అందుకే మనం ఒంటరి వారం కాం. అంతిమ విజయం సహించిన నీదే అవుతుంది. 15వ వచనం, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవుడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఇలాంటి వారికి శిక్ష తప్పకుండా వస్తుంది. ఒక నరహత్య చేసిన వారికి తప్పకుండా శిక్ష ఉన్నది. దొంగతనం చేసిన వారికి శిక్ష తప్పదు. పరుల జోలికి పోయేవాడు కూడా శిక్ష అనుభవిస్తాడు. దుర్మార్గుడు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. కానీ మనం అనుభవించే శ్రమలు వీటన్నిటి కూడా కాదు కదా. క్రీస్తు నామము నిమిత్తం మనం ప్రతిదినము శ్రమకు గురవుతున్నాం కాబట్టి వారికైతే శిక్ష తప్పదు. కానీ 16వ వచనంలో, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు భయం అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచవాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దుర్మార్గం చేస్తుంటే దేవుడు తోడు ఉంటాడా? దొంగతనం చేసే వానికి దేవుడు తోడున్నాడా? వ్యభిచారికి దేవుడు తోడుంటాడా వానికి శ్రమ వస్తే? కానీ ఎప్పుడైతే పవిత్రమైన జీవితం జీవిస్తూ యేసు ప్రభువును వెంబడిస్తూ రక్షకునిగా దేవుని స్వీకరించి ప్రభువును స్వీకరించి దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు శ్రమ వస్తే నిన్ను దేవుడు విడిచిపెడతాడా? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. పర్వతములు తొలగిపోయాను, మెట్టలు తత్తరిల్లు, నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకంటే నా నిమిత్తం నువ్వు శ్రమ సహిస్తున్నావు, నా నామం నిమిత్తం నువ్వు నిందలు భరిస్తున్నావు, నువ్వు నన్ను అనుకరిస్తున్నావు. నేను పడిన శ్రమల్లో నువ్వు కూడా పాలు పొందుతున్నావు. కాబట్టి క్రీస్తు ఆత్మ నీ మీద నిలుస్తుంది. నీకు విజయం దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుని మహిమపరచాలి నువ్వు శ్రమల్లో అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం. పేతురు పత్రికలో చాలా ఇలాంటి రెఫరెన్స్లు నేను చూశాను. 1 పేతురు 5వ అధ్యాయం 9-10, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడు. ఎవడు వాడు? వానిని ఎదిరించుడు ఎవడు? సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదో అని వాడు తిరుగుతున్నాడని దానికి ముందున్న వచనంలో 8వ వచనంలో ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కనుక నీవు ఇలాంటి శ్రమలు దేవుని బిడ్డలకు వస్తుంది కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. విశ్వాసం అందు స్థిరులై సాతానుని ఏం చేయాలట? ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదే కదా మన హృదయాల్లో, మన తలంపుల్లో అవిశ్వాసాన్ని వాడు
మరి నాటుతూ ఉంటాడు. ఒక శ్రమ రాగానే వాడు వెంటనే అనుమానం పుట్టిస్తాడు. అయ్యో, ఈ బాధలో నేను నశించిపోతానా, నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతుంది, నా కుటుంబం పాడైపోయి, ఇలాంటివన్నీ అనుమానాలు, చీకటి చింతలు అన్నీ కూడా సాతానుడే వాడు మదిలో ఎక్కిస్తాడనమాట. అందుకే నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మాటకు లోబడి అపవాదిని ఏం చేయాలి, ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు నేను కూడా అనుకుంటాను, కొన్ని ఎంతకాలం ప్రార్థన చేసినా కొన్ని జవాబులు రాకుంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా. వెంటనే నేను అనుకుంటాను, ఇది దేవుని తలంపు కాదు, ఇది సాతాను తలంపు. జవాబు వచ్చే వరకు నేనేం చేయాలి, ప్రార్థన చేయాలి. నేను దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని కాబట్టి దేవుని సెలవు లేకుండా నాకేమి సంభవిస్తుంది, ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ముందుకు అడుగు వేస్తూ ఉంటాను. అందుకే ఇక్కడ పేతురు తన పత్రికలో అంటాడు, 10వ వచనం చూడండి, 1 పేతురు 5:10, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా అంటాడు. ఇంత మంచి మాట ఇది, అభయవాక్కు. మీరెందుకు భయపడుతున్నారు? సర్వ కృపా నిధి అగు దేవుడు. ఈ నామాల్లో ఈ నామం కూడా చెప్పాను. సర్వ కృపా నిధి అగు దేవుడు అంటే ఈజ్ ఎ ట్రెజర్ హౌస్ ఆఫ్ మర్సీ. దేవుని దగ్గర కృప లభిస్తుంది. అందుకే నీకు శ్రమల్లో సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కృపాసనం ఎందుకు వెళ్ళి నీ శ్రమలన్నీ దేవుని చెప్పాలి. దేవుడు ఆ శ్రమల్లో తోడుగా ఉండి నీకు ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఎందుకు వచ్చింది శ్రమ చెప్పాను కదా, చెరుకు బండి గురించి చెప్పాను కదా. సరే, ఆ చెరుకు కట్టె తీసి ఆ చెరుకు క్రషింగ్ మిషన్లో పెట్టినప్పుడు ఇట్లా తిప్పుతాడు కదా, అది తిప్పినప్పుడు ఆ కట్టెది మొత్తం జీవం పోయినట్టే కదా. ప్రాణం ఉంటే అది ఎంత అరిసేదేమో కదా. దాని నరాలు ఎముకలు అన్నీ ఇట్లా చితికిపోయినప్పుడు ఎన్ని కేకలు వినబడేదో, కానీ దానికి ప్రాణం లేదేమో. అంటే ఎంతగా నలిగిపోయిన తర్వాత ఏమొస్తుంది, గ్లాసులో ఏం పడుతుంది, స్వీట్ చక్కని తీపి రసం. అలాగే అంటే ఒక ఉద్దేశం అన్నమాట. నేను అడిగిన, అందమైన కుమార్తెనిచ్చి ఎందుకు తీసుకున్నావు, ఎంత అన్యాయం ఇది, నేను ఎంత మురిసి మట్టి అంటకుండా పెంచుకున్నాను, ఎంత చక్కగా పెంచుకుంటే ఒక్కసారి మరి నువ్వు తీసేస్తావా అని అడిగినాను. అప్పుడు వాక్య జ్ఞానం లేక ఎన్నో ప్రశ్నలు అడిగినాను. తర్వాత దేవుడు తన దర్శనాన్ని ఇచ్చి నన్ను దేవుని బిడ్డగా చేర్చుకొని బయలుపరిచినాడు కొన్ని సత్యాలను. అది నా మేలు కొరకే జరిగింది కదా. ఒకవేళ ఏది కూడా చెక్కు చెదరకుండా ఉంటే ఇప్పుడు ఇంత వాక్యం వచ్చేది నాకు. ఆ హృదయ పరీక్ష అనే పుస్తకం విడుదలయ్యేదా, ఇంత గొప్ప సేవ 21 సంవత్సరాలు చేసేదాన్ని, ఎంతోమంది దేవుని వెలుగులోకి నడిపించగలుగుతున్నా. అవును, దేవుడు గొప్ప దీవించాలి, గొప్ప కార్యాలు నేను చేయాలి, ఆయన పేరట మరి అద్భుతాలు చేయాలి, దేవుడు ఇలా వాడుకోవాలి అలా వాడుకోవాలంటే తప్పకుండా చెక్కుతూ ఉంటాడు, పడుతూ ఉంటుంది. ఆయన తన రూపంలోకి స్వరూపంలోకి తీసుకొని వస్తాడు. అదే బాధ, శ్రమ, ఒక మాట, గాయం, ఒక తిట్టు కదా, ఇవన్నీ భరించి ప్రభు చేతిలో వాడుకొనదగిన అర్హమైన పాత్రగా నన్ను మలుచుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే శ్రమ అన్నమాట. అందుకే ఇక్కడ వాక్యంలో ఉంది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. ఇంకో మాట చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎంత మంచి మాట కదా. సాధారణంగా మనుషులకు కలుగు శ్రమ తప్ప, శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. చాలామంది అంటారు, యోబులాగా నేను శ్రమ పడుతున్నాను. అంత అబద్ధం కదా. యోబులాగా నీకు శ్రమ వచ్చిందా? 10 మంది పిల్లలు ఒకరోజు చనిపోయినారా? నీ ఆస్తిపాస్తులు అన్నీ ఒక్కటే రోజు నష్టమైపోయిందా? తర్వాత నీ ఆరోగ్యం క్షీణించి చర్మవ్యాధి వచ్చిందా? ఏమి కాలే నీకు. అసలు ఏదో చిన్న కష్టానికి యోబులాగా నేను శ్రమ పడుతున్నాను అంటున్నావు. అందుకే అంటున్నాడు ఇక్కడ వాక్యంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఎంత మంచి మాట. అందరం కలిసి పలుకుదాం, దేవుడు నమ్మదగిన. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. నిన్ను శ్రమపెట్టి నిన్ను నశింపజేయడు దేవుడు. ఆయన చిత్తాన్ని బయలుపరచడానికి నీకు శ్రమ అనుమతించినాడు, కానీ ఆ శోధనలో కూడా తోడుగా ఉండి ఆయన తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటాడు. దేవుడు నమ్మదగిన వాడు.
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. మనం ఎంత సహించుకుంటామో ఆయనకు తెలుసు అన్నమాట. మన సహనం ఎప్పుడు కోల్పోతామో ఆయనకు తెలుసు. అంతవరకే ఆయన టెస్టింగ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఆయన ఆ శోధనలో కూడా తప్పించుకున్న మార్గము కలగజేయను. ఆ శోధనలో కూడా ఆయన ఒక మార్గం. ఆయన పేరేంటి? మార్గమే కదా. మార్గం, సత్యం, జీవం. సో ఆ శోధనలో కూడా అగ్నిలాంటి శ్రమలైన, యోబులాంటి శ్రమలైన, తట్టుకోలేనంత బాధైన దేవుడు నమ్మదగినవాడు. నువ్వెంత సహించుకుంటావు, సహింపన రాని శ్రమలు నీకేమి ఇవ్వడు. దాంట్లో కూడా తోడుగా ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు, మార్గమై ఉంటాడని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటిగా అసలు ఎందుకు వస్తుంది శ్రమలు? దేవుని బిడ్డలకు శ్రమలు ఎందుకు రావాలి అంటే దానికి కూడా జవాబు ఉందండి. మీరు 2 కొరింథీ 3వ అధ్యాయం ఒకసారి చూడండి, 4వ వచనం. 2 Corinthians 4th verse. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గలవరం అవునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించున్నాడు. అంటే దేవుడు ఎందుకు నీకు శ్రమ ఇచ్చినాడు? ఆ శ్రమలో నువ్వు దేవుని ఆదరణ పొందినావు, ఎన్నో వాగ్దానాలను పొందుకున్నావు, దేవుని చిత్తాన్ని గ్రహించినావు, బలం పుంజుకున్నావు. ఆ శ్రమ ద్వారా నువ్వు ఓర్పు నేర్చుకున్నావు, ఓర్పు ద్వారా పరీక్ష ద్వారా దేవుని యందు నిరీక్షణ నేర్చుకున్నావు. కాబట్టి నేను దేవుడు ఫలభరితంగా చేస్తున్నాడు. ఎవరైనా శ్రమల్లో ఉండేవారు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఇన్నఫ్ స్టఫ్ ఉందన్నమాట వాళ్ళకి చెప్పడానికి, ఆదరించడానికి, వారిని ఓదార్చడానికి నీకు కావలసినంత పరిజ్ఞానము పొందుకున్నావని అర్థం. అందుకే దేవుడు నిన్ను శ్రమల్లో గుండా నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమ లేకుంటే నువ్వు ఏమీ పనికిరాని వ్యక్తిగా అయిపోతావు. కాబట్టి శ్రమ నీకు దేవుడే అనుమతించినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. శ్రమ ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు. ఒకటి సహనం, ఓర్పు వస్తుంది కదా. 10 మంది పిల్లల తల్లికి ఓర్పు ఉంటుందా? పిల్లలు కనని తల్లికి ఓర్పు ఉంటుందా? చెప్పండి, మీరే చెప్పండి. 10 మంది పిల్లల తల్లికి ఎంత ఓర్పు! ఉదయమేలేస్తుంది, పిల్లల బట్టలన్నీ ఉతుకుతుంది, 10 మంది ప్లేట్లు తిండి తయారు చేయాలి, ఇల్లంతా శుభ్రం చేయాలి, ఒకటి చదువుతుంటే ఒకటి పడేస్తూ ఉంటాడు. అంత కష్టపడాలి తల్లి. ఆ తల్లి కష్టపడి ప్రయాసపడుతున్న కొలది ఆమెకు ఎక్కువ ఏమొస్తుంది? సహనం, శక్తి. అదే ఒక వివాహమే కాని స్త్రీ లేక పిల్లలే కాని స్త్రీకి అస్సలు ఓర్పు ఉండదు, ముక్కు మీదనే ఉంటుంది కోపం, కసుక్కుమంటారు ఏం మాట అన్నా కానీ. ఇప్పుడు సహనం లేదన్నమాట. అందుకే ఈ ప్రయాసాలు, ఈ బాధల్లోనే నీకు దేవుడు ఆదరణ ఇచ్చి, ఆ ఆదరణతో నిన్ను నేర్పరితనం ఇచ్చి, శ్రమల్లో ఉండేవారిని నువ్వేం చేస్తున్నావు? ఆదరించడానికి ఆ శ్రమ దేవుడు అనుమతించినాడని ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. ఒకటి సహనం, మరి ఒకటి శక్తి. అందుకే పౌలు అంటున్నాడు, ప్రార్థన చేసిన ముళ్ళు తొలగించలేదు, కానీ దేవుని అపరిమితమైన కృప అనుగ్రహించినాడు. అందుకే నా బలహీనత అందే నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. నా కలిగిన ఇబ్బందులేందు, శ్రమలేందు నేను అతిశయపడతానని పౌలు అంటున్నాడు. మరి శక్తి, క్రీస్తు శక్తి నా మీద నిలుస్తుంది. అందుకే నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే శ్రమలు అందరికీ వస్తుంది, బాధలు అందరికీ వస్తుంది, ఎంతెంతో నిరాశ ఉంది. కానీ లోకస్తులకు లేనటువంటిది విశ్వాసులకు ఏముందంటే దేవుని శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లం. ఏ శ్రమ అయినా తట్టుకోవడానికి దైవ శక్తి ఉన్నదన్నమాట. అందుకే అంటున్నాడు, ఆయన శక్తి నా మీద నిలుస్తుందని పేతురు అంటున్నాడు. నా బలహీనత ఆయన శక్తి నాకు ఏమవుతుంది? బలమిస్తుంది. అందుకే నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే నేను బలవంతుడను, నేను ఓడిపోను. నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. ఇంత మంచి మాట కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇతరులను ఆదరించడానికి నీకు శ్రమ. 4వది కట్టడలు నేర్చుకోవడానికి శ్రమ నీకు మేలుకరంగా మారింది. దేవుడు ప్రేమించే వారికి అన్ని మేలుకరంగానే చేస్తాడు. ఆయన మనఃపూర్వకంగా ఎవరిని బాధ పెట్టడు. తన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు శ్రమ అనుమతిస్తున్నాడు. ఆయన మహిమ బయలు వెళ్ళడానికి నువ్వు శ్రమకు గురవుతున్నావని నువ్వు గమనించాలి. తర్వాత చాలా పాఠాలు నేర్చుకుంటావు శ్రమ ద్వారా. వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్ యూ లర్న్ మెనీ లెసన్స్. ఓ సమస్య వస్తేనే కదా మనం పాఠాలు నేర్చుకుంటాం, జ్ఞానం వచ్చేస్తుంది శ్రమ ద్వారా. కనుక దేవుడు తన కృపనిచ్చి నిన్ను నిలబెడతాడు అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. విశ్వాస పరీక్షలో సహనము, శోధనలో సహనం అనే వాక్యం ద్వారా మనం దీవింపబడినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. విశ్వాస పరీక్షలు 23వ సందేశం
శ్రమల్లో సహనము కావాలని మాతో మాట్లాడినావు నాయన. నీ చిత్తం లేకుండా మా జీవితంలో ఏది కూడా జరగదు ప్రభువా. నిన్ను మేము ప్రేమిస్తున్నాము, నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు. కాబట్టి నీ సెలవు కావాలి మా జీవితంలో. అపాయం రావాలన్నా, ప్రమాదం రావాలన్నా, ఏ విపత్తు రావాలన్నా నీకు తెలిసే ఉంటుంది నాయన. తప్పకుండా శ్రమల్లోనే మా యొక్క ప్రభువా భక్తి జీవితము సానపడుతుంది నాయన. మాకు దేవుని జ్ఞానం లభిస్తుంది, వాగ్దానం లభిస్తుంది, దగ్గరగా అయిపోతాం తండ్రి. ఎంత మరి అనుభవం మేము పొందుకుంటున్నాం, ఎంత ఆశీర్వాదాలు పొందుకుంటున్నామని ఈరోజు మాతో మాట్లాడిన వందనాలు. దేవుని వాక్యం ప్రతి హృదయంలో నాటండి నాయన. శ్రమల్లో ఉండేవారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు దేవునికి ప్రార్థన చేయవలెనని వాక్యం బోధిస్తుంది. కాబట్టి శ్రమల్లో విసుకకుండా, చతికిల పడిపోకుండా, కృంగిపోకుండా దేవుని సహాయం పొందుకోవడానికి కృప దయచేయమని, ఆ శ్రమల్లో తోడుగా ఉండి వారికి మెప్పు ఘనత మహిమ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునితో దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము